జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించిన ఇరు పార్టీ అధినేతలు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను వెల్లడించిన బాబు. 5 నియోజకవర్గాల పేర్లను వివరించిన పవన్ కళ్యాణ్. తొలి జాబితాలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గణబాబు పేరు ప్రకటించడంతో బాణసంచా కాల్చిన అభిమానులు. నాపై నమ్మకంతో చంద్రబాబు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసిన పెదకం శెట్టి. నాపై నమ్మకంతో ఇంత కాకినాడ రూరల్ టికెట్ కేటాయించిన పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన పంథం. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అధినేతకు నియోజకవర్గ బహుమతిగా అందిస్తారన్న నానాజీ. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మాఘ పూర్ణిమ పవిత్ర మహోత్సవ వేడుకలు. పాయకరావుపేట నియోజకవర్గం రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో పోటెత్తిన భక్తజనం. రానున్న ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన పార్టీల మధ్య సీట్ల షేరింగ్ లో పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ ఎన్నికల్లో జనసేనకు 24 అసెంబ్లీ 3 ఎంపీ స్థానాలను టీడీపీ కేటాయించింది. తొలి జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు 94 మంది టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ తొలి జాబితాను విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఇరువురు నేతలు కలిసి జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు మాట్లాడుతూ అవినీతి పాలన అంతమొందించడానికి ఈ పొత్తు ఎంతో అవసరమని అన్నారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన గెలిచే ప్రాంతాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుందని తెలిపారు. పొత్తు ధర్మాన్ని కాపాడి రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని అన్నారు. జనసేన చాలా కీలకంగా 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా 12 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక 5 మంది అభ్యర్థులను 24 నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నాం. నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు, అనకాపల్లి శ్రీ కొనతాల రామకృష్ణ గారు, రాజానగరం దత్తుల బలరామకృష్ణ గారు, కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు, తెనాలి శ్రీ నాగేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు. మిగతా 19 నేను 2 రోజుల్లో మొత్తం అందరికీ తెలియజేసుకుంటాను. ఇప్పుడు నేను పేరు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. పార్వతీపురం, విజయ బొనేల, సాలూర్, గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి, ఆర్ఎస్వి కేకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొన్నదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు, గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి సోంగార్ రోషన్, తిరువూర్ కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పారసార్థి, గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగంట రాము, పెడన కాగితం వెంకట
కాగిత వెంకట కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగరల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పన్నూర్ ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగన్ సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాళెం గూడూరు ఎలక్షన్ బాబు, పరచూర్ ఏలూరు సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతాతులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు దామర్చల్ జనార్దన్ రావు, కొండేపి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్ కుమార్, సూడూరుపేట నెల్గొల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్, కడప మాధవరెడ్డి, రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, పులివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మైదుకూర్ పొట్టా సుధాకర్ యాదవ్, ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్ రెడ్డి, కర్నూలు టీజీ భరత్, పాండ్యం గౌరి చరితారెడ్డి, నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మత్తికొండ కేవి శ్యాంబాబు, కొడుమూర్ బొగ్గుల దస్తగిరి, రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు, ఉరవకొండ పి కేశవ్, తాడిపత్రి జేసి అష్మిత్ రెడ్డి, సింగనమల బండారు శ్రావణిశ్రీ, కళ్యాణ్దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు, రాప్తాడు పరిటాల సునీత, మడకసిర కెఎంఈ సునీల్ కుమార్, హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, వెనుగొండ సవిత, తంబెళ్లపల్లి జయచంద్రారెడ్డి, పీలే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, నగిరి గాలి భానుప్రకాష్, గంగాధర్ నెల్లూరు డాక్టర్ విఎన్ థామస్, చిత్తూరు గురిజాల జగన్మోహన్, పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి, కుప్పం చంద్రబాబు నాయుడు. లాస్ట్లో ఇవి టోటల్గా 94 నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం. వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే 5 పేర్లు వారు రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవం సంతరించుకోవాలన్న అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్న నూతన ఓటర్లు తమ మొదటి ఓటుతో టీడీపీ కూటమిని బలపరచాలని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు తెలిపారు. శనివారం ఉదయం గోపాలపట్నంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగుల తయారీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. దీనికి పూర్తి బాధ్యత వైసీపీ సర్కార్దే అని ఎద్దేవా చేశారు. అలాగే అందరూ ఆన్లైన్ ద్వారా తమ ఓటింగ్ స్టేటస్ ను తెలుసుకోవాలని సూచించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో గణబాబు పేరు ప్రకటించడంతో అభిమానులు మిఠాయిలు పంచుకుంటూ భారీ బాణసంచ కాల్పులతో సందడి చేశారు. మీ మొదటి ఓటుగా మౌలిక సదుపాయాల కల్పనకే మీ మొదటి ఓటు మెరుగైన రవాణాకు కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, మహిళా సాధికారత కానీ, ఈ స్టార్టప్ అవకాశాలు కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్కి మీ మొదటి ఓటు వేయాల్సిందిగా ప్రతి యువత మరి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కలగాలంటే ప్రతి ఒక్కడికి మీ ఓటు ద్వారానే అది తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యపడుతుంది. కాబట్టి అందరూ ఓటర్గా నమోదైతేనే మీ ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఫస్ట్ ఓటు డెవలప్మెంట్కి వేయాల్సిందిగా, వేయాలంటే ఇంకా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించుకోవాల్సిందిగా మీ అందరి ద్వారా యువతని, ముఖ్యంగా రాష్ట్ర యువత ఈ రాష్ట్రానికే కాదు దేశానికి బలమైనటువంటి పునాది కావాలి. మీరు మంచి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో
మంచి ఆర్థిక వ్యవస్థగా మన రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే మీ ఓటు కీలకం. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి దిశగా అడుగులేసి గతంలో ఉండేటువంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న కంబైన్డ్ స్టేట్లో ఏ రకంగా డెవలప్ అయ్యి ఈరోజు ఒక పెద్ద ఎకానమీగా ఈరోజు హైదరాబాద్ మనకంటే చిన్న రాష్ట్రం అయినా ఈరోజు అక్కడ ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా కావడానికి కారణమైన ఆ రోజు ఉండేటువంటి ఈరోజు అన్ని పార్టీలు నాయుడు గారి విజనరీ లీడర్షిప్. ఈరోజు అదే పందాలో కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చినాక అమరావతితో స్టార్ట్ అయ్యి ఈరోజు క్యాపిటల్ సిటీగా అక్కడ అనేక విద్యా సంస్థలు కానీ అనేక ఇండస్ట్రీస్ కానీ రప్పించడంలో కీలక పాత్ర వహించాం. ఈరోజు డిస్ట్రక్షన్తో మొదలైనటువంటి ప్రభుత్వం అవన్నీ కూడా వెనక్కి వెళ్ళేలా జరిగి యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేసి ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీసే విధంగా జరిగింది. కాబట్టి మీ ఓటు చాలా కీలకం. ఎక్కువ శాతం 18 ఏళ్ళు నిండిన వారు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ ఫస్ట్ ఓటు డెవలప్మెంట్కి గ్రోత్కి వేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ వల్ల సాధ్యమవుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాపై నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు పవన్ కళ్యాణ్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కులమతాలకు చోటు ఇవ్వకుండా రాజకీయం చేస్తా ప్రస్తుతానికి నియోజకవర్గంలో సాధారణ పాలన కరువైంది. ముందుగా ఈ విషయంపై దృష్టి పెడతామన్నారు. నాపై ఉంచిన నమ్మకానికి కాకినాడ రూరల్ నియోజకవర్గం బహుమతిగా కళ్యాణ్కి అందిస్తామంటూ టికెట్ కేటాయించినందుకు పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి పంతం నానాజీ కృతజ్ఞత తెలిపారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించి నన్ను నమ్మి ఇవాళ రూరల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జనసేన పార్టీ తరఫున బీఫామ్ ప్రకటించినందుకు నాకు పవన్ కళ్యాణ్ గారికి జీవితకాలంలో రుణపడి ఉంటాను. అలాగే మా జనసేన పార్టీతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా చైర్మన్ గారు, మా బీఎస్సీ కమిటీలో ఉన్నాం, మా కమిటీ చైర్మన్ గారు నాదెల్ మనోహర్ గారికి, మా పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారికి, అందరికీ కూడా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఇవాళ చెప్తా ఉన్నాను, 2 అంశాలు నా మీద ఉన్నాయి. ఒకటి, ఇక్కడ నెగ్గిన తర్వాత నా నియోజకవర్గం యొక్క ప్రజలకి సాధారణ పరిపాలన అన్నది లేకుండా పోయిన పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. దాన్ని సాధారణ పరిపాలన ముందు తీసుకుని వచ్చి తర్వాత అభివృద్ధి సంక్షేమం 2 కూడా చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజుల్లో పార్టీలు మారి పార్టీల వ్యవహారాలు రకరకాలన్నీ జరుగుతున్న వ్యవహారాల్లో ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారికి అండగా ఖచ్చితంగా నిలబడుతుంది. అలాగే ఇవాళ మా పొత్తు పార్టీ ఏ పార్టీ అయితే ఉందో తెలుగుదేశం పార్టీ, వారందరినీ కూడా ప్రతి గ్రామ స్థాయి లీడర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ దాకా నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుని వెళ్ళడం జరుగుతుంది. వారి వేళ నుంచి మా కుటుంబంలో సభ్యుల కిందే చూస్తాం తప్ప వాళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వీళ్ళు జనసేన పార్టీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్ని చేయడం కానీ కుల మతాలను తావు ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను చేయనని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది ప్రజలకు అది తెలుసు. కానీ అలా చెప్పవలసిన బాధ్యత, పెద్ద బాధ్యత నా మీద కళ్యాణ్ గారు పెట్టారు కాబట్టి నలుగురికి తెలియజేయాలి కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఒకవేళ బీజేపీ పార్టీ కూడా కలిసి వస్తే బీజేపీ పార్టీ కూడా అందరూ కలిసి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అలాగే ప్రధానంగా ఈ కాకినాడ జిల్లాలో కాకినాడలో ఇక్కడ ఉన్న అక్రమాలకి ఎదురెట్టి పోరాడతాం. అట్లాగే ముందు మాకు కావాల్సిన సాధారణ పరిపాలన, మౌలిక సదుపాయం లేకుండా పోయిన పరిస్థితి వేళ ఈ ప్రాంతంలో ఏర్పడింది. దాన్ని సరిదిద్దడంలో మా జన సైనికులు, తెలుగుదేశం మిత్రులు అందరితో కలిసి శ్రమించి పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరం మాఘ పౌర్ణమి కావడంతో భక్తులతో పోటెత్తింది. ఉదయం నుండి అడ్డ రోడ్డు నుండి రేవు పొలం వరకు పోలవరం వెళ్లి రోడ్డు ట్రాఫిక్ జామ్తో ప్రజలు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. పెద్ద ఎత్తున ప్రజలు మాఘ పౌర్ణమి పుణ్య స్నానాలు ఆచరించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా శనివారం విశాఖ నగరానికి వీచేసిన సందర్భంగా విశాఖ విమానాశ్రయంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. పశ్చిమ నియోజకవర్గం నుండి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు 7 వార్డుల నుండి భారీ బైక్ ర్యాలీతో తరలి వెళ్లారు. ఈ క్రమంలో 61వ వార్డు కార్పొరేటర్ కొణతల సుధా పర్యవేక్షణలో ఆ వార్డు నుండి అధిక సంఖ్యలో విమానాశ్రయానికి తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్, వార్డు అధ్యక్షులు, డైరెక్టర్లు, జేఏసీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, అలాగే బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులయ్యి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ అయిన వారికి స్వాగతం పలకడానికి మన పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ గారు పిలుపు మేరకు 61వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కొనసాల సుధా గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం 61వ వార్డు నుంచి భారీ స్కూటర్ ఊరేగింపు కూడా మేము ప్రారంభం చేసాం. మరి ఈరోజు ఇది నాయకత్వం రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే విజయస్ఫూర్తితో మేము ఉండి మరి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పశ్చిమ నియోజకవర్గానికి ఆడారి ఆనంద్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలవడానికి 61వ వార్డు శ్రీమతి కొనతాల సుధా గారి నాయకత్వంలో మీ అందరూ కూడా కష్టపడి పనిచేసి వారిని గెలిపించుకుంటామని చెప్పి పత్రికా ముఖం ద్వారా కూడా, మీడియా ముఖం ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నాం. సమన్వయకర్త శ్రీ ఆడారి ఆనంద్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన 7 వార్డుల నుంచి కూడా కార్పొరేటర్లు ప్లస్ వార్డు అధ్యక్షులు భారీ బైక్ ర్యాలీ చేయాలనేసి ప్రారంభించామండి. ఈరోజు రాజ్యసభ ఇచ్చిన మన వైవీ సుబ్బారెడ్డి గారికి కృతజ్ఞతగా, జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతూ భారీ బైక్ ర్యాలీతో ఈవేళ మనం అందరం కూడా ఎయిర్పోర్ట్కి చేరుకుంటున్నామని సిద్ధమవుతున్నాము. జై జగన్. జై. ఆశించడం కన్నా ఆశయం గొప్పదని తమ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితోనే తాను 2.5 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు సేవా కార్యక్రమాలు, ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తున్నానని, ఈ నేపథ్యంలోనే ఈ నెల 25వ ఆదివారం నాడు పిఠాపురం మండలం కోలంకలో గ్రామంలో మేఘా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు, విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురంలోని తన కార్యాలయంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ కోలంకలో ఏర్పాటు చేసిన మేఘా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. 25వ తారీఖు అనగా ఆదివారం నాడు పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం కోలంక గ్రామం నందు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి కోలంక గ్రామస్తులతో పాటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఆశించి కాదు ఆశయంతో ముందుకు వెళ్ళాలని. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రజలందరికీ కూడా విద్య, వైద్యం, న్యాయం అన్నది ఉచితంగా అందాలని కోరుకునే వ్యక్తిలో మొదటివాడు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా గత 2 సంవత్సరాలుగా అనేక వైద్య శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు మరియు సేవా కార్యక్రమాలు మరియు ప్రజల ఇబ్బందులు ఉంటే వారి వైపు నుంచి అనేక పోరాటాలు కూడా చేయడం జరిగింది. ఇది ఎలక్షన్స్తో సంబంధం లేకుండా ఈ కార్యక్రమాలు ఎక్కడా కూడా ఆగకుండా ముందుకు తీసుకెళ్తాం. మాకు ఓపుకున్నంత వరకు కూడా ప్రజలకు సేవ చేసుకుంటా ముందుకెళ్తాం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మీతో పాలు పంచుకోవడానికి ఒక అన్నలా, తమ్ముళ్ళ, మీకెప్పుడు ఒక కొడుకులా, మీకెప్పుడూ కూడా అండదండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భీమ్, జై జనసేన.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో విజయవాడ బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం అడ్డూరి శ్రీరామ్ మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యం, ఇసుక, భూ కబ్జాల పేరుతో ఎలా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటుంది అనే విషయాన్ని రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 50 నుండి 60 కార్నర్స్ మీటింగ్లు పెట్టి ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ రాష్ట్రంలోని ప్రజలు బకాసురుడు, నరకాసురుడు గురించి విన్నారని, ఇప్పుడు కొత్తగా ఇసుకాసురుడు రూపంలో జగన్మోహన్ రెడ్డి పేరు వింటున్నారని, రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ అవినీతి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవల్లి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మువ్వల సుబ్బయ్య, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘునాథ్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కోశాధికారి పట్నాయక్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి గుడివార శ్రీనివాస్, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా కోశాధికారి అవ్వారు, బుల్లబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి తీసుకొస్తానన్నాడు. అట్లానే 6,000 జాబులు పోలీసులకి, 30,000 జాబులతో మెగా డిఎస్సి తెస్తానని 5 క్యాలెండర్ ఇయర్లు కూడా గడిచిపోయినా కూడా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా తేని గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది ఏ విధంగా ఆయన పార్టీలో ఉన్న రైతులు కూడా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేము ఈ మధ్య కాలంలో కూడా ప్రతి గ్రామానికి వెళ్తున్నాము. ఆ గ్రామాల్లో కూడా వీళ్ళ ఎరువులు ఏదైతే ఉన్నాయో అవి కల్తీ ఎరువులు అని చెప్పి ఆ ఎరువులు కొడితే కూడా 3 సార్లు 4 సార్లు కొట్టాల్సి వస్తుంది, అయినా పురుగు చనిపోవట్లేదని చెప్పి వాళ్ళందరూ పాపం దగ్గోలు పెట్టేస్తున్నారు. దాన్ని బట్టి వాడి ఖర్చు పెరిగిపోయి నష్టాల్లో కూలిపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. అట్లా యువత చూస్తే ఈ విధంగా, రైతులు చూస్తే ఆ విధంగా, శ్రామికులు కూడా ఏమాత్రం కూడా వాళ్ళకి ఉపాధి లేకుండా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున సూసైడ్ చేసుకునే పరిస్థితులు కూడా మనం అందరం గమనించాం. అందుకని పార్టీ పేరులోనే ఆయన సార్థకతం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకి మంచి చేస్తారు, దాని మీద ఎవరన్నా గళవెత్తితే చెల్లని చూడకుండా కూడా పోలీసులతో కొట్టించి లోపలేస్తున్నాడు. ఈ విధంగా చూస్తే అక్కలు చెల్లెళ్ళు అని వాళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేస్తాడని కూడా ఇవాళ ప్రజలు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఇదంతా, ఈ అరాచకం అంతా ఒక పక్కన ఉంటే, ఇంకొక పక్కన నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి ఎన్నో నిధులు ఇస్తున్నారు. ఆ నిధులన్నింటినీ కూడా ఈ ప్రజల మీద, ఆంధ్ర ప్రజల మీద ప్రేమతోనే చూడాలని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇవన్నీ కాకుండా కూడా మనకి 12 నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. అటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో, అట్లానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ తిరుపతిలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నెల్లూరులో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీసిటీలో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తాడేపల్లిగూడెంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ నెల్లూరులో, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కాటిక్స్ అనంతపూర్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అట్ విజయవాడలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నంలో, ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కర్నూలు. ఈ విధంగా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ తేవడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో దివంగత రాజశేఖర రెడ్డి మృతి చెందే వరకు ఒకే మాటపై నిలబడి ఉన్నారని, కానీ ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం కట్టుబడి లేరని, ఈ విషయంలో తండ్రికి తగిన రాజకీయ వారసుడు కాదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిక అన్నారు. రావులపాలెంలోని శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం రాత్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజశేఖర రెడ్డికి ఉన్న లక్షణాల్లో ఒకటి కూడా జగన్ కు లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే లక్షణం రాజశేఖర రెడ్డికి ఉంటే అవి జగన్ కు లేవనే విషయం ఆయన పాలనలో తెలుస్తుందన్నారు. గతంలో చంద్రబాబు, రాజశేఖర రెడ్డిలు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో న్యాయవాదుల్ని పెట్టారన్నారు. రాజశేఖర రెడ్డి మృతి చెందే వరకు ఎస్సీ వర్గీకరణకు ఆయన కట్టుబడి ఉన్నారని, కానీ జగన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం, సుప్రీంకోర్టులో న్యాయవాదిని ఏర్పాటు చేయకపోవడం, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం చూస్తే మాదిగలను ఈ ప్రభుత్వం వదిలేసిందన్నారు. తను మాదిగలకి ఇచ్చిన మాట మీద వర్గీకరణ ఉద్యమాన్ని సమర్థిస్తూనే వచ్చాడు. నిజంగా దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదంలో, ఎలక్ట్రానిక్ ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన గనక జీవించి ఉంటే, ముఖ్యమంత్రిగా కొనసాగితే, కేంద్రం మీద ఒత్తిడి పెట్టి వర్గీకరణ ఆయన ఏనాడో అమలు చేయించేవాడు. ఆయన అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని, ఇచ్చిన మాట తప్పడని ఆయనకున్నంత పేరు మరొకరికి లేదు తెలుగు రాష్ట్రంలో. ఆయన అంటే మేము గౌరవిస్తున్నాం. తను 2014
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగానే కాకుండా పార్లమెంటు సభ్యుడిగా ఉన్న రోజుల నుంచి 96 మొదలుకొని 2009 గౌరవ వైఎస్ రాజశేఖర్ గారు మరణించేంత వరకు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వర్గీకరణకు అనుకూలంగా తను చేయాల్సినన్ని చేశాడు. అంతిమంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేయలేదు, కానీ తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. అందుకు ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చట్టరూపం దాల్చున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా సమర్థించారు. చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టులో రద్దు చేస్తే తిరిగి నిలబెట్టడం కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారు. కేంద్రానికి పంపాడు. కేంద్రం వద్ద సమస్య పెండింగ్లో ఉంటే గౌరవ ప్రధానమంత్రి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి 1కి 4 సార్లు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి పెంచాడు. కేంద్ర ప్రభుత్వం ఆ ఒత్తిడికి తలొగ్గి ఉషా మేర కమిషన్ వేసింది. కమిషన్ రిపోర్టు వర్గీకరణకు అనుకూలంగా వచ్చినాక పదే పదే కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణ త్వరగా పరిష్కరించాలని చెప్పి లేఖల మీద లేఖ రాశాడు. అందరినీ కలిసి మాట్లాడుతూ కూడా వచ్చేశాడు. లేఖల మీద లేఖ రాశాడు, అందరినీ కలిసి మాట్లాడుతూ కూడా వచ్చేశాడు. దురదృష్టవశాత్తు అక్కడ మా సోదర వర్గానికి ఉండబడే పలుకుబడి వల్ల వర్గీకరణ జరగలేదు, కానీ తను చేయాల్సిన కర్తవ్యాన్ని మాత్రం వర్గీకరణకు అనుగుణంగా నిజాయితీగా నివర్తించాడు. రెండోసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటిసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళిన సమయంలో కూడా ఎస్సీ వర్గీకరణ త్వరగా జరగాలమ్మా అని చెప్పి తను కోరి వచ్చేశాడు. అందువల్ల ఆయన హయాంలో వర్గీకరణ జరగకపోయినా ఆయన మాట నిలబెట్టుకోవడానికి తన శక్తి మేరకు పనిచేసిండు అనే ఒక గౌరవం ఆయన పట్ల మాదిగలకు ఉన్నది. కానీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి కొడుకుగా రాజకీయాల్లో ఉన్న ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తూ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఉండబడే జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ గారిలో ఉన్న లక్షణాల్లో గొప్ప లక్షణాలు, మాట ఇస్తే తప్పడు అని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడనే ఒక గొప్ప లక్షణాలు రాజశేఖర్ గారు ఉంటే, రాజశేఖర్ గారు కొడుకుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ లక్షణాలు ఏవి లేవనే విషయం స్పష్టంగా ఆయన పాలనలో రుజువు అవుతుంది. అందుకు సాక్ష్యంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆనాడు యూపీఏ ప్రభుత్వానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాశారు. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా లేఖ రాశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అప్పుడు వీరప్ప మొయిలీ గారికి నేను వినతి పత్రం ఇచ్చే రోజు నా లెటర్ ప్యాడ్ మీద ఇస్తున్న వినతి పత్రం మీద కడప ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టి, అనంతపూర్ ఎంపీ వెంకట్రామరెడ్డి గారితో కూడా సంతకం పెట్టించి మేము ముగ్గురం కలిసి ఆ రోజు న్యాయశాఖ మంత్రికి ఇచ్చాము. కాంగ్రెస్కు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత మొదటి ప్లీనరీ సమావేశాలు కడప జిల్లాలోని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి సమాధి సాక్షిగా ఇడుపులపాయలో జరిగినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పి అందులో తీర్మానం చేశాడు. మేము వర్గీకరణకు అనుకూలంగా ఉంటాడు కదా అని చెప్పి మా మాదిగలు కూడా విశ్వసించి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు ఓట్లేశారు. దురదృష్టవశాత్తు షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద ఇప్పుడు 5 ఏళ్ళు దగ్గరకు వచ్చింది, కానీ ఏనాడు వర్గీకరణకు అనుకూలంగా ఒక చర్య చేపట్టలేదు.
ఏనాడు వర్గీకరణకు అనుగుణంగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపలేదు. పదే పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకుంటే, హోంశాఖ మంత్రి అమిత్ షా గారి నుంచి మొదలుకుంటే, సంబంధిత ఆంధ్రప్రదేశ్కి అవసరమైన సంబంధిత మంత్రులందరినీ కలిసి వస్తున్నాడు. కానీ ఏ ఒక్క రోజు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేయలేదు. అంతేకాకుండా కనీసం ఈ 5 ఏళ్లలో షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద కనీసం మాట్లాడదాం, మీరు మా సహకారం గతంలో కోరిండ్రు, మేము కూడా మీకు సహకారం అందించాం. ఇట్లాంటప్పుడు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడ మండలం మద్దులపర్వ గ్రామంలో కేశినేని చిన్నితో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రచారం ముమ్మరంగా కొనసాగింది. ఈ ప్రచారంలో అడుగడుగున వచ్చిన స్పందన చూస్తుంటే గెలుపు ఖరారని అంటున్నారు. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. 29 రోజులకు గాను 91,03,73 రూపాయలు వచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ భూపతిరాజు కిషోర్ కుమార్ తెలిపారు. ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు 69,95,492 రూపాయలు, అన్నప్రసాదం హుండీల నుండి నగదు 21,09,881 రూపాయలు వెరసి మొత్తం 91,05,373 రూపాయలు, 57 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, పలు దేశాల విదేశీ కరెన్సీ, అలాగే శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీ 29 రోజులకు 1,55,674 వచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఓ అండ్ అసిస్టెంట్ కమిషనర్ కోనసీమ జిల్లా డి నాగమల్లేశ్వరరావు, ఈఓలు ఎం రాధాకృష్ణ, బి కిరణ్, బి నరేంద్ర కుమార్, వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు, రమేష్ రాజు, ధర్మకర్తలు శనగన సత్యనారాయణ, మన్యం బాను, గ్రామ సర్పంచ్ పోచిరాజు బాబురావు, అర్చక స్వాములు, గ్రామస్తులు, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం నందు హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. 29 రోజులకు గాను హుండీ ద్వారా 91,05,373 రూపాయలు, అలాగే బంగారం 57 గ్రాములు, అలాగే వెండి 900 గ్రాములు, మళ్ళీ విదేశీ కరెన్సీ నోట్లు కూడా వచ్చి ఉన్నాయి. అలాగే సబ్ కంప్లీ అయిన విశ్వేశ్వర దేవస్థానం నందు 1,55,674 రూపాయలు చేసి ఉంది. ఈ కార్యక్రమానికి పర్యవేక్షణాధికారిగా ఈఓ నాగమల్లేశ్వరరావు గారు, అలాగే వివిధ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అలాగే దేవస్థానం చైర్మన్ గారు, ధర్మకర్తలు, అలాగే గ్రామ సర్పంచ్ గారు, అలాగే వివిధ భక్తి బృందాలు ఇచ్చేసి ఈ కౌంటింగ్ కార్యక్రమం నందు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. కాకినాడ రాజా ట్యాంక్ పార్క్ ఆవరణలో 9.50 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ ఇండోర్ స్కేటింగ్ రింగ్ ను కాకినాడ ఎంపీ ఎమ్మెల్యేలు వంగా గీత, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కౌడ్ చైర్పర్సన్ రాగిరెడ్డి, చంద్రకళ, దీప్తి, నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు, ఏడీసీ సిహెచ్ నాగర్ నరసింహారావు, మాజీ మేయర్ వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితర ప్రముఖులు హాజరయ్యారు. అత్యాధునిక వస్తువులు, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ స్కేటింగ్ రింగ్ ప్రారంభ కార్యక్రమంలో ఎంపీ వంగా గీత మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో తొలి ఇండోర్ స్కేటింగ్ రింగ్ దేశంలోనే తొలిసారిగా కాకినాడలో ఏర్పాటైందన్నారు. ఈ స్కేటింగ్ రింగ్ క్రీడా రంగంలో ఒక కలికితురాయిగా వర్ణించారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్న కాకినాడ వంటి ప్రాంతంలో ఇటువంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్కేటింగ్ రింగ్ ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రతిష్టతను మరింత పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జిల్లా రూరల్ స్కేటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్ రాజగోపాల్, స్మార్ట్ సిటీ ఎస్ఈపీ వెంకట్రావు, పలువురు స్కేటింగ్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. స్కేటింగ్ రింగ్ వేగంగా నిర్మాణం పూర్తి కావడానికి కృషి చేసిన స్మార్ట్ సిటీ ఎస్ఈపీ వెంకట్రావు, కాంట్రాక్టర్లు పలక ఆదిత్య, శేఖర్, పలక ధర్మతేజ్లను ఎంపీ ఎమ్మెల్యేలు వంగా గీత, ద్వారంపూడి సత్కరించారు. సంతోషంగా పిల్లలందరూ కూడా
చాలా అదృష్టంగా లెక్క. గతంలో స్కేటింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది వాతావరణం. ఇదే గ్రౌండ్లో 125 మీటర్స్ ట్రాక్ మనం గతంలో కట్టుకోవడం జరిగింది. ఇక్కడ స్కేటింగ్ మొట్టమొదటి రావడానికి కారణం మీకు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో పాత రింగ్కి మొట్టమొదటిసారిగా మా ఎంపీ మేడం గారు, అప్పుడు రాజ్యసభ మెంబర్ వందాగీత విశ్వనాథన్ గారు రాజ్యసభ మెంబర్గా 2 లక్షలు ఇచ్చారు. ఆ 2 లక్షలతోటి మేము స్టార్ట్ చేసి ఇంకొక 2 లక్షల రూపాయలు మున్సిపల్ ఇస్తే అప్పుడు 23 లక్షలు అయింది స్టేట్ నుంచి. మిగతాదంతా నేను, రాజగోపాలు, బాబీ, హరిప్రసాద్, డిఈ గారు, మా డిఈ గారు ప్రసాద్ గారు, మేమందరం కలిసి ఎవరి స్థాయి తగ్గట్టు వాళ్ళు అమౌంట్లు వేసుకుని 23 లక్షల రూపాయలతో ఆ రోజు రింకిని మనం పూర్తి చేశాం. ఇక్కడే హాకీ ఆడుకునే వాళ్ళు, ఇక్కడే ఆర్టిస్టిక్, ఇక్కడే స్పీడ్ అన్నీ ఒకే రింకులు అన్నీ చేసుకోవడం జరిగింది. కానీ కాకినాడ పట్టణ ప్రజల సహకారంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు అత్యంత ఇష్టమైన స్పోర్ట్స్, ఎందుకంటే మా అమ్మాయి, మా చిన్న అమ్మాయి ఇన్లైన్లో నేషనల్ స్కేట్, సో నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ స్కేటింగ్. చాలామంది పిల్లల భవిష్యత్తుకి కూడా ఈ స్కేటింగ్ ఉపయోగపడుతుంది. ఇదే రింక్లో స్కేటింగ్ చేసి స్పోర్ట్స్ కోటాలో చాలామంది ఉద్యోగాలు వచ్చినాయి, చాలామంది డాక్టర్లు అయ్యారు, చాలామంది ఇంజనీర్లు అయ్యారు. కనుక కాకినాడకి మనకి ఇంటర్నేషనల్ ఫెసిలిటీ తీసుకురావాలి అని ఆలోచించుకుని నాకు అత్యంత ఇష్టమైన స్పోర్ట్స్కి నేను, ఎంపీ మేడం గారు ఆలోచించి స్మార్ట్ సిటీ నుంచి సుమారు 9 కోట్ల రూపాయలు ఈ యొక్క స్కేటరింగ్ కేటాయించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మంచి ఆఫీస్ రూము, చేంజ్ రూమ్స్, మంచి టాయిలెట్స్, అదేవిధంగా సిట్టింగ్కి గ్యాలరీ, అన్ని రకాల ఫెసిలిటీస్తో కూడా ఇక్కడ చేయడం జరిగింది. దేశంలోనే ఫుల్ ఫ్లెజ్డ్ ఇండోర్ స్టేడియం స్కేటింగ్కి ఉందంటే అది కాకినాడే అని చెప్పడానికి మేము అందరూ గర్వపడుతున్నాం. అది మన ఎమ్మెల్యే గారి ద్వారా పూర్తి అయింది. దీని వెనుక ఆయన కష్టం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడున్న వాతావరణం, మరి ఇక్కడున్న నిధుల గురించి కానీ, పర్మిషన్స్ కానీ, ఇవన్నిటిలో కూడా ఆయన ముందు నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా కృషి చేయడం జరుగుతుంది. ఇంచుమించుగా మేము 7-8 నెలల ముందు వచ్చినప్పుడు ఇది ఇప్పుడు అవుతుందా అని చెప్పే అనుమానాలు కూడా మాకు కలిగాయి. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఆయన దైనందిన కార్యక్రమాల్లో ఇదొక కార్యక్రమంగా పెట్టుకుని అధికారుల్ని అందరినీ కూడా సమావేశపరిచి ఎక్కడికక్కడ చెప్పి ఏ విధంగా నిధులు సమకూర్చి ఏం చేయాలనే దాని మీద ఆయన చాలా కృషి చేయడం జరిగింది. కాకినాడ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ ఇండోర్ స్టేడియం నేషనల్ వైడ్ ఇదే ఇండోర్ స్టేడియం కాబట్టి భారతదేశంలో క్రీడాకారులు, స్కేటింగ్ క్రీడాకారులు అందరి తరఫున నేను హృదయపూర్వకంగా ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మరి ఎందుకంటే కాకినాడ అభివృద్ధికి ముఖ్యంగా క్రీడా రంగంలో ఇదొక కరికితురాయి, మరొక వజ్రాన్ని చేర్చినట్టు అనమాట. మన కాకినాడ జిల్లా కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంది. అన్ని రకాలుగా ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఎస్సీజెడ్ పరంగా కానీ కావాల్సింది పెరుగుతూ ఉంది. దానికి కావలసిన సౌకర్యాలతో పాటు ప్రత్యేకంగా క్రీడా సౌకర్యాలు కూడా ఉండాలి. ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, షటిల్ కోర్ట్స్, సింథటిక్ షటిల్ కోర్ట్స్ ఎట్లాగా ఏర్పాటు చేశారు. కాకినాడ అర్బన్లో అయితే చాలా ఫెసిలిటీస్ చేయించడం జరిగింది. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. జగన్నాథపురం వైపు కూడా కొన్ని చేయించాలి, ఇటువైపు కూడా చేయించాలి. ఇంకా చాలా చాలా ఆలోచనలు ఉన్నాయి. భవిష్యత్తులో కూడా తప్పకుండా చేయించడం జరుగుతుందని చెప్పి I stand before you all excited, happy and gratefully thankful to Vadanpur Chandrasekhar Reddy garu. ఈ లింక్ వచ్చిందంటే ఆయన విజన్ ఈ సిటీకి ఒక లెగసీ క్రియేట్ చేశారు. ఆయన 200 meters, 6.5 feet indoor back drag synthetic roller skating rink. ఈ దేశంలోనే ఇట్ ఈస్ ద ఓన్లీ ఫెసిలిటీ. ఇండోర్ స్కేటింగ్ రింగ్ ఎక్కడ లేదండి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు చంద్రశేఖర్ రెడ్డి గారు. ద ఎంటైర్ స్కేటింగ్ కమ్యూనిటీ ఈస్ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఇది ఒక్క కాకినాడకి కాదండి, ఆంధ్రప్రదేశ్కి కాదు, మొత్తం
దేశానికి గర్వకారణం ఈ స్కేటింగ్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఆర్ఎస్ఏ మేము మీకు అష్యూరెన్స్ ఇచ్చేది ఏంటంటే, ఇక్కడ నేషనల్ లెవెల్లో కాంపిటీషన్స్ పెట్టి మొత్తం కాకినాడ జిల్లా పిఠాపురం గత తెలుగుదేశం ప్రభుత్వంలో పిఠాపురంలో అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించి నిధులు కూడా విడుదల చేసి శంకుస్థాపన చేసిన ఘనత తనదేనని అప్పటి నుంచి నియోజకవర్గ మొహం కూడా చూడని నేతలు ఇప్పుడు కాపులకు అది చేసేస్తాం, బీసీలకు ఇది చేసేస్తామంటూ ప్రజల్ని మాయ చేసే పనులు పడ్డారని స్థానికేతరులతో ప్రజలు తస్మాత్ జాగ్రత్త అంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీకి చెందిన అన్ని కులాల వారికి కాపు, బీసీ, ఎస్సీ, ముస్లిం, బ్రాహ్మణ, వైశ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు 67వ జయంతిని ఘనంగా జరిపారు. ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ, వర్మ అంటే అన్ని కులాలకు చెందిన వాడిని తాను తెచ్చిన కమ్యూనిటీ హాళ్లపై చర్చకు సిద్ధమా అని అధికార వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. కొన్నూరు వాళ్ళకి అవకాశం ఉండదు, ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నాడు. పోటీ చేసిన ఈరోజు ఎవరో మాట్లాడకండి మా తమ్ముళ్ళు. ఈరోజు పత్రికా సమావేశానికి ముఖ్య ఉద్దేశం లోకల్గా హాస్పిటల్స్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈ నియోజకవర్గానికి 2009లో గెలిచిన వ్యక్తి ఎవరో తెలిసి పీఆర్పీ టైంలో మేము 1000 ఓట్లతో ఓడిపోయాము. మేము 9 వరకు నుంచి 14 వరకు పనిచేసాం ప్రతిపక్ష నేతగా. 14లో మేము గెలిచాం. 9 నుంచి 14 వరకు ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పీఆర్పీ వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. ఏం చేస్తే వాళ్ళు ఊరు వేరు, వాళ్ళు నియోజకవర్గం వేరు అని చేత వాళ్ళ సొంత ఊరిలో సేద తీరారు. తర్వాత 19లో వచ్చారు, గెలిచారు. వంగా గీత గారు ఎంపీ, పెండెం దర్బాబు గారు ఎమ్మెల్యే. నేను వీళ్ళిద్దరిని సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు గీత గారు పోటీ చేయడానికి వస్తుంది. ఆవిడ 5 సంవత్సరాల్లో కాపు కళ్యాణ మండపం మీకు కనపడలేదా? 5 సంవత్సరాల్లో బీసీ కళ్యాణ మండపం మీకు కనపడలేదా? కాపు కళ్యాణ మండపం సిఆర్ నెంబరు, బీసీ కళ్యాణ మండపం సిఆర్ నెంబరు ప్రభుత్వం అన్ని రకాలుగా తీసుకుని ఈ యొక్క సైట్లు కూడా బీసీ కార్పొరేషన్ ఈడీకి ట్రాన్స్ఫర్ చేశారు. నిధులు రిలీజ్ అయినాయి. కాంట్రాక్టర్ పేరు కొంచెం బాను, కె భాస్కర్రావు కాంట్రాక్టర్. ముస్లిం మైనారిటీ 50 లక్షలు ఇచ్చాం. వైఎస్ఆర్సీపీ అంటే ఎస్సీలకు కొంత అభిమానం. అటువంటి అంబేద్కర్ భవన్ కూడా వర్మ ఆధ్వర్యంలోనే మేము సిఆర్ నెంబర్ అయింది, నిధులు వచ్చినాయి 50 లక్షలు. వీళ్ళు ఏం చేశారంటే పాత సిఆర్ని క్యాన్సిల్ చేసి అదే డబ్బు, అదే నిధులు కొత్త సిఆర్ని పెట్టుకుని కొత్త కాంట్రాక్ట్కి టెండర్ ఇచ్చి మేము తెచ్చామని చెప్పి ప్రగల్భాలు పలుకుంటున్నారు. కానీ ఎక్కడా కూడా కాపు కళ్యాణ మండపం పూర్తవ్వలేదు. 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఇద్దరు ఎంపీ ₹1 5 సంవత్సరాల్లో పిఠాపురం మున్సిపాలిటీకి ఎక్కడా రూపాయి ఇవ్వలేదు. 30 రోజులు అయింది నడక మొదలెట్టి. అలాగే బీసీ కాపు కళ్యాణ మండపం ఇచ్చిన స్థలం విలువ 7 కోట్ల రూపాయలు. దాన్ని ఏ విధంగా కొట్టియాలని చెప్పి వైసీపీ నాయకులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎవరొకరి పేరున దారాదత్తం చేసేసి వాళ్ళ కంట్రోల్కి ఇది ఇచ్చేద్దామని ఒక రంగం సిద్ధం అవుతుంది. హాస్పిటల్ పక్కన అది కూడా 55 సెంట్లు ఇచ్చాం. గుట్లవేది అది కూడా 5.5 కోట్ల ఆస్తి బీసీ కమ్యూనిటీకి. ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళు పిఠాపురం వచ్చి పెళ్లి చేసుకోవాలంటే రూపాయి ఖర్చు లేకుండా ఉండాలన్న సదుద్దేశంతో బీసీ కమ్యూనిటీ హాలు 50 లక్షల నిధులతో టెండర్ పిలిచి ఇచ్చాం. దాన్ని కూడా సైట్లు కొట్టేద్దామంటే మేము అడ్డుకున్నాం. కాపు కార్పొరేషన్ స్థల విలువ 7 కోట్లు, దానికి 50 లక్షలు ఇచ్చాం. గొల్లప్రోలు నగర పంచాయతీలో కాపు కార్పొరేషన్ నుంచి కాపు కళ్యాణ మండపానికి ఇచ్చింది 50 సెంట్లు, అదే 5 కోట్లు ఆస్తి, దానికి 50 లక్షలు ఇచ్చాం. అలాగే ఇక్కడ బీసీ కళ్యాణ మండపం అయింది. ముస్లిం మైనారిటీకి 50 లక్షలు ఇచ్చి 3 కోట్ల రూపాయలు విలువైన స్థలం 50 లక్షలు ముస్లిం కమ్యూనిటీకి ఇచ్చాం. అలాగే బ్రాహ్మణులకి ఇచ్చాం. సీఎం రమేష్ ఫండ్ నుంచి 20 లక్షల రూపాయల నిధులతో సహా బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చాం. బ్రాహ్మణులకి ఇచ్చాం, నియోజకవర్గ బ్రాహ్మణులకి.
అలాగే వైశ్యాస్కి ఇచ్చాం. ఇవన్నీ కులాల్ని గౌరవించాం మేము. అంటే నేను ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, అన్ని కులాలు కలిస్తే వర్మ తెలుగుదేశం పార్టీ. ఏ ఒక్క కులాన్ని ఎడగొట్టలేము. ఒక కులం కుడి చేయవచ్చు, ఒక కులం గుండె అవ్వచ్చు, ఒక కులం లివర్ అవ్వచ్చు, ఒక కులం ఇంకో అవయవం అవ్వచ్చు. అన్ని అవయవాలు అన్ని రకాల కులాలు కలిస్తేనే వర్మ. నేను ఇవన్నీ ఎందుకు చేశానండి? లేదా ఒక కాపు కళ్యాణ మండపం చేసి వదిలేచ్చు కదా, బీసీ చేసి వదిలేచ్చు కదా, అంబేద్కర్ భవన్ చేసి వదిలేచ్చు కదా. ఇక్కడ ప్రతి ఒక్క కులంలోని వాళ్ళకు మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళకి ఉన్న పేదవాళ్ళు, ఒక కులంలో ఉన్న పేదవాళ్ళు పిఠాపురం వచ్చి పెళ్లి చేసుకునే అవకాశం, ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్ వాళ్ళకి వెళ్తే 1,00,000 2 లక్షలు అవుతుంది, 5,000 10,000 అయ్యే అవకాశాలు కల్పించాలన్న సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాలు మేము తెచ్చాము. ఇక్కడి నుంచి సవాల్ విసురుతున్నాం. ఇప్పుడు ఏదైతే మేము కాపులది కట్టేస్తాం, అది కట్టేస్తామని ఏదైతే మన గీత గారు చెప్తున్నారో సంతోషం. 5 సంవత్సరాల నియోజకవర్గ కాపులు మర్చిపోయారు, 5 సంవత్సరాల నియోజకవర్గ బీసీలు మర్చిపోయారు, 5 సంవత్సరాల నియోజకవర్గ ఎస్సీలు మర్చిపోయారు, 5 సంవత్సరాల నియోజకవర్గ బ్రాహ్మణులు మర్చిపోయారు, 5 సంవత్సరాల నియోజకవర్గ వైశ్యాసులు మర్చిపోయారు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. అంటే ఇప్పుడు 10 రోజుల్లో నువ్వేం చేయగలవు? సమాధానం చెప్పండి. దీనికి చర్చకి నేను సిద్ధం. రోజు మాట్లాడకుండా ఉండడం మౌనం అంగీకారం ఏంటంటే మేము చెప్పింది అన్నట్టే, మేము చెప్పింది వాస్తవం అన్నట్టే. గీత గారు, మేము చెప్పి అన్ని నిజాలు కాబట్టి మీరు నోరిప్పట్లేదు. ఇవి నిజాలు కాదనుకుంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర సెంటర్లో మీటింగ్ పెట్టండి, మీరు నేను కూర్చుందాం. ఇంకా దొరబాబు పని లేదు, దొరబాబును బయటకు పంపారు కదా. పోటీ చేసేది మీరు, 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నది మీరు. ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ కళ్యాణ మండపాలని దృష్టి ఎందుకు పెట్టలేదు? ఈవేళ పోటీ చేయడానికి వస్తున్నారు, మరి ఏం చేస్తున్నారు మీరు? కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాల గ్రామంలో వేంచేస్తున్న శ్రీ ఉషా పద్మిని ఛాయ సౌజన్య సమేత శ్రీ సూర్యనారాయణ మూర్తి స్వామివారి ఆలయంలో మాఘ పౌర్ణిమ స్వామివారి కళ్యాణోత్సవం 5వ రోజున స్వామివారికి పవిత్ర తుల్య భాగానది తీరాన చక్ర స్నానం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారికి చక్ర స్నానం గావించబడిందని, తదనంతరం స్వామివారికి మంగళ హారతులతో నీరాజనం చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రేపు బహుళ పాడ్యమి బుధవారం సాయంత్రం 7 గంటలకు అద్దల మండపంలో స్వామివారికి శ్రీపుష్ప యాగం నిర్వహించబడుతుందని, రేపటితో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ముగియనున్నాయని, ఈ ఆలయం నిర్మించి సుమారుగా 120 సంవత్సరాలు పూర్తయిందని ఆయన తెలియజేస్తూ స్వామివారి కృపా కటాక్షాలతో ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని ఆయురారోగ్యాలు పొందాలని ఆయన పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాల గ్రామంలో వేయించేటువంటి శ్రీ ఉషా పద్మిని ఛాయా సంజ్ఞా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఈ మాఘ పూర్ణిమ రోజున, అంటే శ్రీవారికి కళ్యాణ మహోత్సవం 5వ రోజు, ఈ తెల్లవారుజామున స్వామికి నిత్యారాధన, నిత్యోపాసన, అనంతరం చక్రవారి మహోత్సవంలో భాగంగా అమృత మహోత్సవం నిర్వహించుకొని పవిత్ర తుల్యానది తీరమున ఈ కార్యక్రమంతో కూడా నిర్వహించుకొని చక్రవారి మహోత్సవం నిర్వహించుకొని వసంతోత్సవం అనంతరం ఇప్పుడు మహాపూర్ణావతికి సిద్ధం అవుతున్నారు. అలాగని తదుపరి శ్రీవారి ఈ గరుడు పట అన్ని తొలగించడం, అష్టదిక్పాలకులు వారి స్వస్థానానికి పంపించేటువంటి కార్యక్రమంతో కూడా ఇప్పుడు జరగబోతుంది. పూర్ణాది అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపాడు, మంగళాశాస్త్రం, తీర్థోత్సవ వినియోగం భక్తులందరికీ ఇవ్వడం జరుగుతుంది. రేపు అనగా మాఘబహుళ పాడ్యమి ఆదివారం రాత్రి 7 గంటలకి శ్రీవారికి అద్దాల శైల మండపంలో మనకి శ్రీపుష్పయాగ మహోత్సవ ఆరాధన, ద్వాదశకాలార్చన జరిగి స్వామివారికి నివేదించేటువంటి క్షీరాలు, ఈ ప్రసాద వినియోగం భక్తులను కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. రేపటితోటి శ్రీవారి కళ్యాణ మహోత్సవ వేడుకలన్నీ కూడా పూర్తి అవుతాయి. ఈ దేవాలయం మనకి 1902 జూన్ 18లో ప్రతిష్ఠే. నేటికి 121వ సంవత్సరంలో స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ స్వామివారి ఉత్సవాల్లో రాష్ట్రేతర నుంచి కూడా భక్తులు, విశేషించి లక్షలాదిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి స్వామి కృపకు పాత్రుడే ఆయురారోగ్యాలతో వారు పొంది ఉన్నట్టు కూడా
భక్తులు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. కనుక ఈ స్వామివారిని భక్తులంతా కూడా దర్శించుకొని స్వామి పాత్రలు కానీ ఎప్పుడులాగే మాఘమాసంలో జరిగే ఆదివారాలు ఆరాధన నుండి కూడా ఈ తెల్లవారుజామున నుంచి కూడా ప్రారంభమవుతాయి. తొలిసారిగా పావులకు 6 గంటలకి రేపు ఉదయం తొలి ఆరాధన అన్నీ కూడా సామూహిక భక్తజన ఆరాధనతో కూడా పావులకు 6కి ప్రారంభిస్తాం. తదుపరి మళ్ళీ 10 గంటలకి ఉదయం 2వ పర్యాయంగా స్వామివారికి సామూహిక క్షీరాభిషేక ఆరాధన కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కనుక ఈ ప్రతి ఉత్సవంలో కూడా ప్రతి ఆరాధనలో కూడా భక్తులంతా పాల్గొని స్వామి పాత్రలు అవుతారని అందరికీ అనేక తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 96వ వార్డు లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో అపుస్మా విశాఖ జిల్లా యూనిట్ అతేంద్రియ ధ్యాన శిబిరం ప్రారంభోత్సవ సమావేశాలు ఉత్సాహవంతంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ ప్రాంగణం నందు పాఠశాల కరెస్పాండెంట్ మంత్రి పద్మావతి ఆధ్వర్యాన 2 రోజుల పాటు జరిగే ఈ శిబిరం ఆరంభోత్సవ వేడుకలకు అతిథులుగా యూరప్ రీసెర్చ్ యూనివర్సిటీ నెదర్లాండ్స్కు చెందిన యోగా గురువులు డేనియల్ స్వాన్సన్, అలెసాండ్రా గిరాల్టీ, నికోలస్ గిరాల్టీ హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన గావించి హిందూ సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడారు. మనిషి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే అతిపెద్ద సంపదగా పేర్కొన్నారు. యోగా ధ్యానం ద్వారా మనిషిలోని సకల రోగాలను నివారించగలమన్నారు. ఇది జాతి మత వైషమ్యాలకు అతీతమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గురువులు యోగా ధ్యానం ఏ విధంగా ఆచరించాలో ప్రత్యక్షంగా చేసి చూపారు. అనంతరం అతిథులను లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ విద్యార్థులు ప్రత్యేక పూల మొక్కలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ఎన్ రాజు, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరావు, సత్యనారాయణ, రమణారావు తదితరులు పాల్గొన్నారు. The very next minute the parent is bringing the child right in front of the teacher. They are questioning, who are you to beat my child? So there we are losing our prestige and status and dignity as a teacher just before the student. Isn't it? When the tendency is like this, as parents are not giving them how to behave, how to mingle in the society, how to mold themselves as a beautiful citizen in future, and at the same time they are not letting us, in the sense letting our teachers also mold the students in the present society. Excuse me, I belong through Apsuma. I should thank Apsuma who are being seated here to teach us today. This time I would like to request our he's going to explain. Please do concentrate, which you have to inculcate. The same should be taught to the students. So consciousness-based education wakes up the brain. It enlivens the natural functions of the mind and body. So the improvement is measurable. It's evidence-based. You can measure the changes, the positive changes in the mind and body. It is the only thing shown so far to wake up the brain. Nothing else shows enlivening the total brain functioning. And instead of using a small amount of your potential, naturally, she mentioned yoga. So yoga means union. So the individual active mind can be unified with that cosmic deep mind, which is the level of life. Life is in layers, the surface layer, the molecular layer, the atomic layer, the subatomic layer, and modern science describes life in almost the same way as ancient Vedic science. Space, the unified field of all of the laws of nature. So this is based upon an understanding of the naturalness of life, the naturalness of yoga. అడవి జంతువులను హతమార్చేందుకు విద్యుత్ వైర్లను ఏర్పాటు చేసి ఉచ్చులు వేస్తే కఠిన చర్యలు తప్పవని డొంకరాయ్ ఎస్ఐ శివకుమార్ హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం బొడ్డగండి గ్రామ పంచాయతీ పరిధిలోని మంగంపాడు గ్రామంలో గిరిజనులతో సమావేశమైన ఎస్ఐ చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డొంకరాయ్ పోలీస్ స్టేషన్ పరిధి పంట పొలాల్లో కానీ అడవుల్లో కానీ విద్యుత్ తీగల్ని అమర్చి అడవి జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
జడుపు చేతబాటులు వంటి మూఢనమ్మకాలను నమ్మవద్దని, అలాంటివి ఏమైనా ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, బాల్య వివాహాన్ని ప్రోత్సహించవద్దని, బైక్లపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. రానున్న ఎన్నికలు ప్రశాంతవంతమైన వాతావరణంలో కొనసాగేలా ప్రజలు సహకరించాలని ఎస్ఐ శివకుమార్ కోరారు. జంతువులు వేటాడడానికి విద్యుత్ తీగలు ఉపయోగిస్తున్నారని మాకు సమాచారం ఉంది. అర్థమైంది. ఇప్పుడు పంట నాశనం చేయడానికి ఏదో జంతువులు వస్తాయి కదా, ఏమొస్తాయి, పందులు వస్తాయి, అవి వస్తాయి. అవన్నీ చేసుకోవడానికి మీరు ఏదో తీగలు పెట్టి వాటిని చంపుతున్నారని మా దృష్టికి వచ్చింది. అలాంటివి ఏం జరగలేదండి ఈ ఏరియాలో. అలాంటివి మీ ఏరియాలో జరగకపోతే మంచిదే, మీకు మంచిదే, మాకు మంచిదే. కానీ అనుకోకుండా ఎవరికైనా ఏదైనా జరిగితే ప్రాణం పోతే తిరిగి వచ్చిద్దా? కాదండి. దాని గురించి నువ్వు చేయకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు, అంతా నీకు తెలియదు కదా. డొంకరాయి నుంచి బొచ్చులూరు వారు నీకు తెలియదు కదా. నేను ఈ విషయం చెప్పాను అనుకోండి, మోహన్ గారు లాంటి వాళ్ళు ఇంకా పక్కన ఉన్న వాళ్ళు చెప్పుకుంటారు, ఈ వాలంటీర్లు, అరే ఎస్ఐ గారు పలానా ఏరియాలో ఇలా చెప్పారు, అలాంటి ఏమైనా ఉంటే తీసేయండి, మర్డర్ కేసులు పెడతారు ఏదైనా ఎవరికైనా అయితే అని మీరు చెప్పడానికి దాని గురించి తప్పదండి. అర్థమైందా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థుల్ని ప్రకటించిన ఇరు పార్టీ అధినేతలు. 94 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల్ని పేర్లను వెల్లడించిన బాబు. 5 నియోజకవర్గాల పేర్లను వివరించిన పవన్ కళ్యాణ్. తొలి జాబితాలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గణబాబు పేరు ప్రకటించడంతో బాణసంచా కాల్చిన అభిమానులు. నాపై నమ్మకంతో చంద్రబాబు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసిన పెతకం శెట్టి. నాపై నమ్మకంతో ఇంత కాకినాడ రూరల్ టికెట్ కేటాయించిన పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపిన పంథం. రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన అధినేతకు నియోజకవర్గ బహుమతిగా అందిస్తారన్న నానాజీ. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మాఘ పూర్ణిమ పవిత్ర మహోత్సవ వేడుకలు. పాయకరావుపేట నియోజకవర్గం రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో పోటెత్తిన భక్తజనం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.